హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్వి కుకింగ్ అండ్ టిప్స్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి స్ట్రీట్ స్టైల్ పావ్ బాజీ ఇంట్లోనే చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చండి. ఈ వీడియోలో నేను పూర్తిగా చెప్తాను, స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి. చాలా టేస్ట్, సేమ్ స్ట్రీట్ స్టైల్ టేస్ట్ ఎలా ఉంటుందో అంతే బాగుంటుందండి. చాలా టేస్ట్ వస్తుందన్నమాట. దానికోసం నేను ఇక్కడ మీడియం సైజ్ బంగాళదుంపలు 2 తీసుకొని పైన పీల్ తీసేసి ఇలా ముక్కలు కట్ చేసుకుని కుక్కర్లో వేసేసుకుంటున్నాను. అలాగే పచ్చి బఠానీలు కూడా తీసుకోవాలండి. పచ్చి బఠానీలు ఒక చిన్న ప్యాకెట్ తీసుకున్నాను నేను. అవి ఒక గిన్నెలో తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను అనమాట. పైన ఏమైనా గ్రీన్ ఉంటే పోతుందని చెప్పేసి ఇప్పుడు అవి కూడా కుక్కర్లో వేసేసుకొని కొన్ని వాటర్ పోసేసుకొని ఒక 4 నుంచి 5 విజిల్స్ రానివ్వండి. ఎంత మెత్తగా వస్తే అంత బాగుంటుందన్నమాట బాజీ అనేది. ఇప్పుడు నేను కుక్కర్ మీద మూత పెట్టేసేసి ఒక 5 విజిల్స్ రానిచ్చి మెత్తగా చేసుకున్నాను అనమాట. ఇలా మెత్తగా అయిన తర్వాత చూసారా, ఇలా కుక్కర్ ఆన్ చేసి చూపిస్తున్నాను కదా. తర్వాత ఫైనల్గా నేను చూపిస్తాను చూడండి. ఉడికిన తర్వాత ఇలా ఉంటుందండి. ఇప్పుడు మీ దగ్గర స్మాషర్ కానీ లేదా స్మాషర్ ఉంటే చక్కగా స్మాష్ చేసుకోవడానికి బాగుంటుంది. నా దగ్గర లేదండి, అందుకని పప్పు గుత్తి పెట్టి నేను ఇలా చక్కగా మెత్తగా మెదుపుకుంటున్నాను అనమాట. ఇలా మెత్తగా మెదుపుకోవాలి వీలైనంత మెత్తగా. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది బాజీ అనేది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించేసి ఇంకొక పాన్ పెట్టుకున్నానండి. పాన్ పెట్టుకొని కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నానండి. ఫ్లేవర్డ్ ఆయిల్ కాకుండా చూసుకోండి. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే ఫ్లేవర్ లేకుండా బాగుంటుందన్నమాట. లేదా దాని ప్లేస్లో బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. నా దగ్గర బటర్ లేదు, అందుకని వేసుకోలేదన్నమాట. ఇక్కడ నేను ఒక పెద్దుల్లిపాయ, మీడియం సైజు పెద్దుల్లిపాయ వేసుకొని అవి వేగనివ్వాలండి. బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు నేను కొంచెం జీలకర్ర కూడా వేసుకొని వేయించుకున్నాను. ఇవి ఆనియన్స్ అనేది వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి. ఆనియన్స్ వేగటం కోసం నేను ఇక్కడ సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకున్నాను అనమాట, త్వరగా వేగుతాయి అని చెప్పి. ఆనియన్స్ అనేది వేగిన తర్వాత కొన్ని ఆనియన్స్ తీసాను కదండి, అది ఫైనల్ టచ్ కోసం పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ టమాటా ముక్కలు 2 చిన్న టమాటా ముక్కలు ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోండి. టమాటా ముక్కలు కూడా చాలా మెత్తగా మగ్గాలండి. ఇలా మూత పెట్టేసుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోండి టమాటాలు. ఇప్పుడు గరిటె సహాయంతో ఇలా చితుపుకుంటూ చక్కగా కలుపుకోండి. ఇలా స్మాష్ చేసుకోవాలన్నమాట టమాటా ముక్కలు కూడా. అప్పుడే బాజీ అనేది తినేటప్పుడు చక్కగా బాగుంటుంది. పావులో చూసారా, ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు బఠానీ మిక్చర్ ఉంది కదండి, అది వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. ఈ టమాటా మిక్చర్లో ఈ ఆలు అనేది బాగా కలిసేలాగా ఇలా తిప్పేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక స్పూను మీ రుచికి తగినంత కారం వేసుకోండి. సాల్ట్ కూడా ఇక్కడే అడ్జస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు పావు బాజీ మసాలా వేసుకోవాలండి. ఇదే మోస్ట్ ఇంగ్రీడియంట్ అనమాట ఈ రెసిపీకి. నేను ఇక్కడ ఒక స్పూన్ వేసుకున్నాను అనమాట. ఒక స్పూన్ పర్ఫెక్ట్గా సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి. కొంచెం ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకొని ఇలా బాగా మంచిగా కలుపుకోవాలండి, ఉండలు కట్టకుండా. అలాగే ఫైనల్గా నేను కొత్తిమీర వేసుకున్నాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి. ఇది పక్కన పెట్టేసేసుకోండి. ఇది పక్కన పెట్టుకున్నాక కొంచెం ఒక స్పూను నెయ్యి వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసినాక బాగుంటుందన్నమాట టేస్ట్ అనేది అలా వేసుకుంటే. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పావు అనేది వేడి చేసుకోవాలి. పావు కోసం నేను ఇంకో పాన్ తీసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి. కొంచెం నెయ్యి వేసుకొని పావు ఉంటుంది కదా, ఆ పావు అనేది చక్కగా అటు ఇటు స్ప్రెడ్ చేసుకోవాలి. నెయ్యి అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదండి, అది కొంచెం తీసుకొని ఈ నేతిలో వేసేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఇక్కడ కొంచెం ఉప్పు కారం కూడా వేసేసుకోండి.
బాగుంటుంది. నాకైతే కారం సరిపోతుందని చెప్పి ఇదే వేసుకున్నాను మసాలా అనేది. ఇప్పుడు పావు అనేది మజ్జిగ కట్ చేసుకొని ఇక్కడ నేను కొత్తిమీర కూడా చల్లుకుంటున్నానండి. చూసారా, పావు అనేది ఇలా మజ్జిగ కట్ చేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా వీడియోలో ఇలా బోర్లు ఇచ్చినట్టు పెట్టేసేయండి. రెండు కూడాని ఇలా అనుకుంటూ అప్పుడు చక్కగా బ్రెడ్కి పట్టేసి చాలా మనం తినేటప్పుడు చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సేమ్ స్ట్రీట్ స్టైల్లో మనకి ఎలా ఉంటుందో తింటుంటే ఇలా ఇంట్లో చేసుకుంటే కూడా అంతే యమ్మీగా ఉంటుందండి. డెఫినెట్గా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని వాచ్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.